ఇట్లాంటి మనిషిని నా జీవితంలో ఇప్పటివరకు ఎప్పుడు చూడాల. హనీ పాప ఇంట్లో ఉంది, అట్లాంటి వాళ్ళని ఇంట్లోకి రానియొద్దు బ్రో, బయట వాళ్ళని ఎందుకు ఎక్కువ నమ్ముతున్నావు, బయట వాళ్ళని ఎందుకు రానిస్తున్నావు అని కొంతమంది. టైం ఎంత అవుతుందంటే 12:22 నైట్. నా దగ్గర మనీ లేవు, తిట్టాలి ఎందుకంటే ఇంక ఇట్లాంటి పనులు తన ఆడపిల్ల కదా, నాకు కోపం వస్తే ఎట్లుంటుందో ఇప్పటి వరకు ఎవరు చూడలేదు కదా, ఇప్పుడు చూపిస్తా చూడండి. ఏం జరిగిందంటే స్కూటీకి పెట్టి వచ్చేసా, అది బయట ఉంది, ఇప్పుడు సరని వెళ్ళాలా, వెళ్ళాలి కదా, చెప్పకుండా ఎందుకు వెళ్తావు కొంత దూరం, అప్పుడప్పుడు మర్చిపోతున్నావు నువ్వు ఆడపిల్లవని. అందుకే నేను తినలేదు. లవ్ యూ బుడ్డక్క. మై బ్రదర్ ఆల్వేస్ ఓన్ బ్రదర్. థ్యాంక్ యూ. ఈ కవర్లో అయితే ఇది తీసుకొచ్చింది మనకి అక్కడి నుంచి వస్తా ఇది లాస్ట్ లో ఓపెన్ చేస్తా, ఓకేనా? హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనకి ఇట్లాంటి కెమెరాలు ఇవన్నీ సెట్ కావన్నమాట. నా దగ్గర ఒక కెమెరా ఉండేది, నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను, ఇది చూడండి ఫస్ట్. పాపం సరదాగా కాసేపు ఆడుకుంటుంది అనుకుంటే టోటల్ 80,000 లాస్ ఇప్పుడు నాకు హనీ పాప వల్ల. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. వాగు ఇట్రా, దా నిలబడేడా, అడి తిరుగు, చేతులు కట్టుకో. జరిగిన వాటిలన్నిటికీ నేనే కారణం, తప్పు చేసింది నేనే, తీసుకెళ్ళి అమ్మమ్మకు చూపించేదే, నువ్వే చేసావని. ఏం చేసింది తెలుసా, నిన్న మేడం గారు అక్కడ నా మొబైల్ ఉంది, వెళ్ళి తీసుకురాపో బెడ్ మీద అంటే. నిన్నైతే ఫన్ పార్క్ వెళ్ళాం అనమాట. ఫన్ పార్క్ వెళ్తే అక్కడ వాటర్ రైడ్స్ ఉంటాయి. వాటర్ రైడ్స్ లోకి నేను అటు పోయి ఉంటే పక్కకి వెళ్ళి ఉంటే నా కెమెరా తీసుకుని నీళ్ళలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న అన్నోళ్ళు అయితే ఒక బ్లోయర్ తీసుకొచ్చారనమాట. ఆ బ్లోయర్ తో హాట్ ఎయిర్ బ్లో చేశారు. తర్వాత దాన్ని తీసుకెళ్లి బియ్యంలో పెట్టాం, గందరగోళం చేసాం. కెమెరా అయితే ఆన్ అవ్వలేదు అనమాట. కెమెరా కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 70,000. ఇంకా దానిలో వేసిన మెమరీ కార్డ్ వచ్చేసి 12,000. అది ఉన్నట్టుండి వాటర్ లో తడవడం వల్ల వేడి అయిపోయి మెమరీ కార్డ్ కరెక్ట్ అయిపోయి డేటా అంతా కూడా పోయింది. ఆ పెట్టిన టైంకి బుడ్డక్క అయితే ఇంట్లో లేదు. నా కెమెరా తీసుకుని వెళ్ళిపోయింది. ఆ కెమెరా నా దగ్గర లేదనమాట. నా దగ్గర ఉండేది ఏంటంటే ఇది చూడండి, ఇది నా బెడ్ ఇట్లుంటది, బేసిక్ గా ఇట్లుంటది అనమాట నా బెడ్. ఎవరికైనా బెడ్ ఇట్లా పెట్టుకుంటాడా. అండ్ ఇదనమాట కెమెరా బ్యాగ్. ఈ బ్యాగ్ లో కెమెరా లేదు. నేనేంటి బ్యాగ్ ఇటు ఉండేసరికి దీంట్లో కెమెరా ఉందేమో అనుకుంటున్నా, కానీ ఇందులో లేదు, కెమెరా లేదు. ఆ కెమెరాని అయితే బుడ్డకి తీసుకుని వెళ్ళిపోయింది. నేనేమనుకున్నా, నాకు తెలియదు. అంటే ఎప్పుడు తెలిసిందంటే మార్నింగ్ 10 o'clock అట్లాగా 10:30కి అట్లా చెక్ చేసా, కెమెరా లేదు. అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగా, నువ్వు అరవను తిట్టినంటే చెప్తాను. ధనలక్ష్మి వచ్చింది, అంటే బుడ్డకి పేరు ధనలక్ష్మి అనమాట. ధనలక్ష్మి వచ్చింది, కెమెరా తీసుకుని వెళ్ళిపోయింది, చెన్నైకి వెళ్తానని. అవును, నాకు అర్థం కాల. ఫోన్ చేశాను, నువ్వేం చెన్నైకి వెళ్ళేది అసలుకి, చెన్నైకి ఎందుకు వెళ్ళావు అది అని అడిగేసా. తమ్ముడు నేనేం చేసిన అంటే నేను కెమెరా తీసుకుని వచ్చేసా. ఆ ఫన్ పార్క్ లో ఇట్లా వాటర్ లో పడి చెడిపోయిన తర్వాత నేను కెమెరా తీసుకుని ఇంటికి వచ్చి బాధపడుతున్నా. నాకేంటంటే ఇంకా కెమెరా లేదు. నా సెటప్ చూడండి, ఇక్కడ మొత్తం మీరంతా చూస్తే నా దగ్గర సెకండ్ కెమెరా లేదు, మొబైల్ ఉంది, ఇంకా కెమెరా ఉందన్నమాట. ఆ కెమెరా లేకపోతే నేను షార్ట్స్ ని ఇంకా ఆ కెమెరాతో తప్ప వేరే కెమెరాతో షూట్ చేయలేము. అంటే బేసిక్గా దానికి అలవాటు పడున్నా నేను. ఇంకో మ్యాటర్ ఏంటంటే దాంట్లో బండి మెమరీ కార్డ్ చెడిపోయింది అనమాట. నేను మెయిన్ ఏంటంటే మెమరీ కార్డ్ రికవర్ చేయడానికి తిరిగా, మెయిన్ గా కెమెరా రిపేర్ చేయడానికి ఏమైనా కుదరద్దేమో అని చెప్పి తిరిగా అనమాట. ఇక్కడైతే ఇంకా కెమెరా రిపేర్ చేయడం అవ్వదు, ఇంకా మెమరీ కార్డ్ని కూడా రికవర్ చేయడానికి అయితే టైం పడుతుంది అని అన్నారు. దాంట్లో డేటా అంతా ఉంది, ప్రమోషన్ వీడియో షూట్ చేస్తున్నా, మొత్తం దాంట్లోనే ఉందన్నమాట మెమరీ కార్డ్ లో. సెకండ్ టైం దాన్ని వెళ్ళి మళ్ళీ రికవర్ కూడా చేయలేము అనమాట. ఇంకా కూర్చొని కాసేపు బాధపడ్డాను. ఏం తినలా, కెమెరా అట్లా అయిపోయిందని చెప్పి బాధతో ఏం తినలేదు. ఆ కెమెరా తీసుకుని చెన్నైకి వెళ్ళి చెన్నైలో షాప్స్ అన్ని తిరిగి, అంటే ఇక్కడ నుంచి కాల్ చేసి నైట్ అన్ని కనుక్కొని తెల్లారుజామున లేచి ఆ కెమెరా తీసుకుని ఇంటికి వచ్చి నేను నిద్రలేక ముందరే చెన్నైకి వెళ్ళిపోయింది. అసలు నేను ఇట్లాంటి మనిషిని నా జీవితంలో ఇప్పటివరకు ఎప్పుడు చూడాల, ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా మంది ఇప్పటివరకు చాలా కామెంట్స్ పెట్టారు, హనీ పాప ఇంట్లో ఉంది, అట్లాంటి వాళ్ళని ఇంట్లోకి రానియొద్దు బ్రో, నువ్వు అందరినీ ఊరికే నమ్ముతావు, ఎట్లా పడితే అట్లాంటి వాళ్ళని నమ్మొద్దు బ్రో, అట్లా బయట వాళ్ళని ఎందుకు ఎక్కువ నమ్ముతున్నావు, బయట వాళ్ళని ఎందుకు రానిస్తున్నావు అని కొంతమంది. కొన్ని రోజులు అక్క కానీ వీడియోలో కనపడకపోతే కొంతమంది ఇట్లా కూడా కామెంట్లు పెట్టారు. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పా, ఇది బుడ్డక్క ఏదో ఇంట్లో దొంగతనం చేస్తా దొరికిపోయింది, అందుకని సాయి వాళ్ళ ఇంట్లోంచి తరిమేశారని కొంతమంది. తన గురించి ఎట్లా చెప్పాలి మీకు, తను అసలు ఎట్లా అంటే ఇప్పటివరకు నా దగ్గర నుంచి ₹1 తీసుకోలేదు, ఇచ్చినా తీసుకోదు. రూపాయి తీసి పెట్టే రకం అనమాట, ఇచ్చే రకం. ఇచ్చేసే చెయ్యి. నా దగ్గర నుంచి నేనంటూ అక్కకి ఇచ్చింది ఏంది, ఒక రాఖీ పండుగ రోజు ఒక వాచ్ ఇచ్చా, నాకు తెలుసు అంతే. అంతమించి ఇంకేం ఇవ్వలేకపోయా. అది కూడా గిఫ్ట్ లా ఇవ్వగలిగాను తప్ప ఆ మనిషి ఇంకేం తీసుకోదు, ఇచ్చినా కూడా. అట్లాంటిది అనమాట, చాలా స్వీట్. రీసెంట్ గా మా సిస్టర్ కి చెప్పాను కదా, సర్జరీ జరిగితే, టాన్సిల్స్ సర్జరీ. నాకు ఆఫీస్ వర్క్ ఉండింది, యూట్యూబ్ ఉండింది, ఇంకా ఇంట్లో సామాన్లు అవి తెచ్చుకోరావాల్సిందేనే. హనీని అమ్మ చూసుకుంటుంది అనమాట ఇంట్లో. నేను ఇంకా హాస్పిటల్కి ఇంటికి తిరగాల్సి వస్తే 3 రోజులు సెలవు పెట్టుకుని నేను అక్కడ ఉన్నప్పుడు, నేను ఇంటికి వచ్చినప్పుడు అక్క మా సిస్టర్ తోడుగా ఉండేది 3 days అట్లానే. ఏంది అసలు ఎందుకు అంత ప్రేమగా ఉంటుందో, ఎందుకు ఏం తెలియదు అనమాట. కొన్ని అనిపిస్తుంటది కదా, దేవుడు ఇట్లా చెప్తుంటాడు కదా, ఆయనే రావాల్సిన అవసరం. ఇప్పుడు వెంకీ ఉన్నాడు, ప్రతి దగ్గరికి ఆయన రావాల్సిన అవసరం, ఒక మనిషిని పంపిస్తాడు తోడుగా, అట్లా అనిపిస్తుంది అనమాట. అవునా, కెమెరా తీసుకుని వెళ్ళిపోయింది, అక్కడ షాపులు తిరుగుతుంది, ఒకరిద్దరు చెప్తే ఇన్లా, ఆ షాపులో వాళ్ళు చెప్పినా ఇనలేదనమాట. ఇదిగో ఏదో నా మొబైల్ ఏదో ఒక సెకండ్ నేను చూపిస్తాను. మార్నింగ్ నుంచి ఏం దీనిలో అట్లే తిరుగుతా ఉంది ఆ కెమెరా పట్టుకొని షాపుల చుట్టూ. ఇదిగో షాపుల చుట్టూ తిరుగుతా వీడియోలు పెడతా ఉంది, ఈ షాప్ లో ఉన్నానని. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 12:22 నైట్. ఇప్పుడు ఇంకా చెన్నై నుంచి రాలా. ఇప్పుడు నేనైతే ఇక్కడికి 12:22 టైం, ఇక్కడికి వచ్చేసరికి 1:30 ఏమో అవుతుంది. ఇప్పుడు నేనైతే స్టేషన్కి వెళ్ళి అక్కని తీసుకొని అక్కడ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టాలి. ఇప్పుడు ఏం జరిగిందంటే నా దగ్గర మనీ లేవు. ఎట్లా చెప్పాలి మీకు, అంటే నా దగ్గర మనీ లేవు అంటే కామెడీగా ఉంది కదా మీకు. ఒక రీసెంట్ గా నేను ఒక లాంగ్ వీడియోలో ఒక మాట చెప్పా కదా, ఇది ఇక్కడ వేస్తున్నాను చూడండి అనమాట. కొన్ని ప్రాబ్లమ్స్ అవి వీటి వల్ల, కొన్ని టెన్షన్స్ వల్ల అయితే వీడియోస్ డిలే అవుతున్నాయి. ఇంకటి నుంచి మ్యాక్స్ ఇంకైతే ఏమి డిలే అవ్వవు. సో నా దగ్గర అకౌంట్స్ అన్ని ఆగిపోయినాయి, ఏం లేవు అనమాట. నాకంటే ఆ
కెమెరా లేకపోతే నేను వీడియోస్ చేయలేను. అవునా, ఎట్లా దేవుడి దయ వల్ల మా బాబాయ్ ఇట్లా హెల్ప్ చేశాడు. సో నేను వెంటనే కెమెరాలు ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ కూడా తెప్పిస్తున్నాను బుడ్డక్ చేత. ఆ ఎక్విప్మెంట్ అంతా నీకు తర్వాత చూపిస్తా, వీడియోలో అన్బాక్స్ చేసి చూపిస్తాను. అవన్నీ తీసుకొని వస్తుంది అనమాట. అండ్ కొంచెం తిట్టాలి, ఏంటంటే ఇట్లాగా మనం కామ్గా ఉన్నాం అంటే నవ్వి థ్యాంక్ యూ అక్క సో అలా కామ్గా ఉన్నాం అనుకో ఇంకోసారి మళ్ళీ ఇదే పని చేస్తుంది. ఇప్పుడు తిట్టామంటే కొంచెం హార్ష్గా అనిపించవచ్చు మీకు, బట్ ఆమె తిట్టడం ఎందుకు తిడతానంటే ఇప్పుడు ఖచ్చితంగా తిడతా. తిట్టకూడదు బట్ తిట్టాలి, ఎందుకంటే ఇంక ఇట్లాంటి పనులు తను ఆడపిల్ల కదా. ఇప్పుడు నేను తిట్టడానికి గల రీజన్ ఏంటంటే, ఇప్పుడు తిట్టబోతాను, ఖచ్చితంగా తిడతాను. రీజన్ ఏంటంటే తను నా కోసం చేస్తుంది కాదనట్లా, ప్రేమగా చేస్తుంది. బట్ ఏదైనా రిస్క్ అయితే బయట రోజులు ఎట్టున్నాయి, నేను చూసుకొని కొంచెం హార్ష్గా అయినా మాట్లాడి అక్కతోటి ఏదో ఒకటి చేయాలి. గోప్రో వ్యూలో అసలు ఈ కెమెరా ఏంటో నాకు అర్థం కావట్లేదు రా బాబు, అసలు దీన్ని వాడబుద్ధి అయితే లేదు నాకు. ఇదిగో మా అన్నయ్యది ఈ కెమెరా అనమాట, దాంట్లో కనిపిస్తున్నాను కదా నేను, ఇదే అనమాట కెమెరా. కెమెరా చెడిపోయిందని వెంటనే బయటికి వెళ్ళి రిపేర్ షాపులు తిరుగుతా ఉంటే మా అన్న కనపడ్డాడు. అన్న ఇట్లా కెమెరా చెడిపోయింది అన్న, ఏం చేయాలి అర్థం కావట్లేదు అంటే, ఇది మా అన్న స్విమ్మింగ్కి వెళ్తా వాడతాడు అనమాట ఈ కెమెరాని. స్విమ్మింగ్ కి తీసుకెళ్తాడు, డైవింగ్ కి. ఆ వీడియోస్ రికార్డ్ చేసుకుందని కొనుక్కున్నాడు అనమాట. తీసుకొచ్చి ఇచ్చేసి మైక్లు కెమెరా మొత్తం సెటప్ తీసుకొచ్చి సైన్ ఇట్లా ఉండబాకన్నాడు. మా అన్న ఒక సైడ్ కెమెరా తీసుకొచ్చి ఇచ్చేసాడు, ఇది వాడుకోరా అని. మా బాబాయ్ ఒక సైడ్ సాయిపోతే పోయింది కెమెరా, ఇదిగో మనీ తీసుకు కొత్తది తీసేసుకున్నాడు. పాత కెమెరా ఇంకా 4 షాపులు తిరిగింది, ఎవరు రిపేర్ చేయలేదనేది దాన్ని వదిలేసాం ఇంకా. అండ్ కొత్త కెమెరా తీసుకొని వస్తుంది అక్క. ఇప్పుడు కెమెరా నాకు కావాల్సిన లైట్ మైక్స్ అవి తీసుకొస్తుంది. చెన్నైలో తక్కువ ప్రైస్ పడింది, కావాల్సిన కంటే చాలా తగ్గింది ప్రైస్. మీరు కూడా ఎవరైనా యూట్యూబ్ లాంటి ఇట్లాంటి ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒకటి ఆర్డర్ పెట్టిన సెటప్ వస్తుంది కదా, దాన్ని చూపిస్తాను. ఓన్లీ ఆ 3 ఐటమ్స్ తీసుకుంటే సరిపోతుంది, మీకు కూడా పక్కా యూజ్ అవుతాయి. ఓకేనా, ఓన్లీ వరకే తీసుకోండి. వెళ్దాం పదండి, స్టేషన్కి వెళ్ళేసి బుడ్డక్కని పిక్ చేసుకుందాము. గోప్రో వ్యూలో కలుద్దాం. ఈ గోప్రోని హెల్మెట్ కి సెట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఊరు వెళ్తున్నాను అనమాట. ఊరు వెళ్ళేటప్పుడు వచ్చేసి బైక్ మీద వెళ్తాను. ఎట్లుందో చెప్పండి, యాంగిల్ కొంచెం ఏమైనా పైకి పెట్టాలా కిందకి పెట్టాలా, గోప్రో వ్యూ ఎలా ఉందో చెప్పండి. ఎందుకంటే ఇంకటి నుంచి నేను బైక్లో వెళ్ళేటప్పుడు కూడా వీడియో రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా. ఎట్లనో అన్నయ్య కెమెరా ఇచ్చేసాడు, దీన్ని వాడేసేద్దాం. నా నెంబర్ ప్లేట్ క్రేజీ ఉంటుంది కదా, బాస్ అని 8055 బేసిక్ గా నా బైక్ నెంబరు. దాన్ని నేను ఏం చేసినానంటే బాస్ అని చేసేసా. 8 వచ్చేసి B, 0 వచ్చి O, 55 వచ్చేసి SS అనమాట. బాస్ అని చెప్పి షూట్ చేసేసా. నేను ఏదేదో వాగేస్తాను, అసలు వీడియో ఎట్లా రికార్డ్ అవుతుందో తెలియదు, ఆడియో ఎట్లా వస్తుందో తెలియదు, యాంగిల్ కరెక్ట్గా ఉందో లేదో తెలియదు, కింద రికార్డ్ అవుతుందా పైన రికార్డ్ అవుతుందా ఏం తెలియదు. ఎండలు అయితే సంపుతున్నాయి నెల్లూరులో, మామూలుగా లేవు. బయటకు వస్తే ఉదయం చూడాలి, స్కిన్ మంట పుట్టేసింది. అంటే ఊరు నుంచి వేరే వాళ్ళు వచ్చారు, మా మామయ్య వాళ్ళు వచ్చారు పెళ్లి కార్డులు ఇవ్వడానికి. వాళ్ళకి తోడుగా ఇల్లు తెలియదు అనమాట. మా బాబాయ్ వాళ్ళ ఇల్లు, మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు తెలియదు. మా మామయ్య వాళ్ళు వచ్చారు, వాళ్ళని తీసుకుని వెళ్ళా, తోడుగా వెళ్ళా. కరెక్ట్ 10 నిమిషాలు, ఇంకొక 10 నిమిషాలు కానీ ఎండలో ఉంటే సుకుమారంగా పెరిగాంగా. ఎప్పుడు చూడు ఏసీలోనే కూర్చొని ఉంటున్నాగా, బయట తిరిగే పని మనకే ఉంటది. అవును, బయటకు వచ్చిన 10 నిమిషాలు ఎక్కువగా తిరిగి ఉండాలా, నాకు తెలిసి దద్దుర్లు వచ్చేసాయి మొత్తం ఒళ్ళంతా, అంత వేడిగా ఉంది. అమ్మ మామూలు సెక్ కాదురా నాయన. టానిక్ ఏంటది, పబ్బా నో బార్ టైప్ టానిక్ అంట. చాలా పెద్దదిగా క్రేజీ ఉంది. ఎక్కడికి వెళ్ళినా నన్ను అందరు గుర్తుపడుతున్నారు, నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, నాకు మంచిగా అనిపిస్తుంది. లైక్ నేను ఎవరున్నారా అయ్యా, నాకు మొన్నటి వరకు 2024 ఎండింగ్ వరకు ముందర వరకు నేను ఎవరిని బేసిక్ గా నేను ఉంటా. మా అమ్మ, మా సిస్టరు, ఇంకా హనీ, బేబమ్మ, నేను ఇంట్లో ఉంటాం. నేను నా జాబ్ చేసుకునేటోడిని, వర్క్ అయిపోతుందా, ఇంట్లోకి ఏమైనా సామాన్లు కావాలా తీసుకొచ్చేటోడిని, జిమ్కి వెళ్ళేటోడిని, ఇంటికి వచ్చేటోడిని, అంతే. ఏం లే, అంతే నేను చేసే పని అదే. బట్ ఇప్పుడు వాళ్ళే మంచిగా అనిపిస్తుంది తెలుసా. ఫర్ సపోజ్ నేను ఇంట్లోంచి బయటకు వచ్చా, మొన్న అమ్మ ప్రాన్స్ కావాలని అడిగింది, నేను తినను కదా నాన్ వెజ్, ప్రాన్స్ తీసుకుందాం అని చెప్పి వచ్చి షాప్ దగ్గర రోడ్ అవతల పక్క ప్రాన్స్ షాప్ ఉందన్నమాట. ఆడికి వెళ్ళి ప్రాన్స్ తీసుకున్నా. యువతల నుంచి టెంకాయలు కొట్టుకుంటున్నాడు ఒక బ్రో. లిటరల్లీ ఒక 5-6 టైమ్స్ అరిచాడు, నన్నేనా కాదా అనుకున్నా. బట్ అయిపోయిన తర్వాత అటు వెళ్తే సైబ్రో నువ్వు వస్తావని అనుకోలేదు, నువ్వు వచ్చేసావని అన్నాడు. ఏ బ్రో అరిచావు కదా ఏమనంటే, అవునా నేను నీ సబ్స్క్రైబర్ని అని చెప్పి ఫోన్ ఓపెన్ చేసి చూపించి ఆ టెంకాయ నీళ్ళు బాటిల్ కొట్టి, నువ్వు మనీ ఇస్తేనే తీసుకుంటా లేకపోతే తీసుకోను అన్న. తర్వాత బ్రో ఒక మాట అన్న నాతోటి, నీకు కాదు బ్రో పెదమ్మకి అన్నాడు. పెదమ్మ ఏంటబ్బా నాకు అర్థం కాదు. ఒక సెకండ్, అమ్మని పెదమ్మ అన్నాడు. అంటే అంత కనెక్ట్ అయిపోయాడు అనమాట ఫ్యామిలీకి. లైక్ అసలు నేను ఏం చేసినా జస్ట్ వీడియోస్ చేస్తాను అంతే కదా. అసలు క్రేజీ అనిపించింది తెలుసా. కానీ నేను పేమెంట్ చేసే తీసుకున్నాను, కానీ అతను ఒప్పుకోలే. ఇంకొక టెంకాయ కొట్టించి నా చేత తాగిచ్చి పంపించాడు ఇంటికి. నాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది. ద లవ్ సూపర్. అంతే, ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటే వస్తాయి ఇట్లాంటి, ఊరికే రావు. బా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా మా నెల్లూరు చూడండి. ఇప్పుడు ఇంత పీస్ఫుల్ గా నేను ఈ రోడ్డు మీద తిరుగుతున్నాను, వీళ్ళందరూ మంచిగా నిద్రపోతున్నారు. ఇదంతా ఇంత బాగుందంటే దానికి కారణం ఎవరు తెలుసా. ఇంత పీస్ఫుల్ గా నిద్రపోతున్నారు, ఇంత మంచిగా ఉన్నామంటే దానికి కారణం ఇండియన్ ఆర్మీ అనమాట. వాళ్ళు అక్కడ ఉండబట్టే మనం ఇప్పుడు ఇంత హ్యాపీగా, ఇంత మంచిగా నిద్రపోగలుగుతున్నాం, ఇంత పీస్ఫుల్ గా ఉండగలుగుతున్నాం. #ఇండియన్ ఆర్మీ. థ్యాంక్ యూ. మనం అయితే రైల్వే స్టేషన్కి వచ్చేసాము. గో వెంకటాచలం దగ్గరికి వచ్చిందంట బుడ్డక్క. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ ఏమో పడుతుంది ట్రైన్ వచ్చేయడానికి. బుడ్డక్క అంటే మనమే వెళ్ళాలి ఫస్ట్. ఇప్పుడు తిడతాను బుడ్డక్కని, నాకు కోపం వస్తే ఎట్లుంటుందో ఇప్పుడు వరకు ఎవరు చూడలేదు కదా, ఇప్పుడు చూపిస్తా చూడండి. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. చెప్పడం మర్చిపోయాను, చాలా మంది అడుగుతున్నారు అలా వ్లాగ్ కావాలని. ఏది హనీ పాప రియాక్షన్ నేను షూట్ చేస్తున్నా, అది ఆ మెమరీ కార్డ్లోనే ఉంది. అది రికవర్ అయితే తప్ప దాన్ని బయటికి తీయలేము. అది రికవర్ చేయించి మెమరీ కార్డ్ని ఆ వ్లాగ్ కానీ బయటికి తీసుకొచ్చి అప్లోడ్ చేస్తా. ఐ ప్రామిస్ ఫర్ షూర్. అక్క నేను ఉన్నాను అక్క 2లోనే. ఎక్కడ ఇదే? థ్యాంక్ యూ బ్రో. ఎక్కడికి వెళ్తున్నారు?
నేను యూపీకి వెళ్తున్నా అన్న. యూపీయా? కాలేజా? లేదు లేదు, ఇప్పుడు జస్ట్ ఇంటర్ ఫినిష్. ఓకే, అటు సైడ్ జాగ్రత్త, కొంచెం వాళ్ళు గిరి జరుగుతుంది. ఓకే ఏం కాదు లేదు. ఆల్ ద బెస్ట్ బ్రో. ఓకే, థ్యాంక్ యూ అన్న. అక్క ఇది నువ్వు కనపడ్డావు, ఆగక్క, ఫోన్ చేస్తా ఉంది పాపం. బుడ్డక్క, ఓ బుడ్డక్క, ఇక్కడే ఉన్నా. ఇదిగోండి పెద్ద మనిషి అటు తిరిగి ఫోన్ మాట్లాడుతూ ఉంది. ఏంది ఎన్నియా? సర్ప్రైజ్ కాదు, నీకు సిగ్గే లేదు అసలు. నేను కొట్టినా తప్పలేదు, తొందరరా. ఇప్పుడు నేను చాలా తిడదాం అనుకున్నా, కానీ ఇప్పుడు నాకు టైం లేదు. ఇటీ సామాన్లు ఇటీ నేను పట్టుకుంటా. ఎన్ని పట్టుకొని వచ్చిందో చూడు. ఊరి నాయన, ఏం జరిగిందంటే స్కూటీకి పెట్టి వచ్చేసా. అది బయట ఉంది, ఇప్పుడు సరని వెళ్ళాలా. చూస్తే మొత్తం ఆడ స్కూటీకి కనపడట్లా. ఇప్పుడు వెళ్తుందా? లేదులే, అది తెలుసు నాకు. ఒకవేళ పోతే నిన్నే తిడతా నాకున్న ఫ్రస్ట్రేషన్కి. ఇప్పుడు ఎందుకు తిట్టేది ఏందక్క? చెప్పేళ్ళాలి కదా, చెప్పకుండా ఎందుకు వెళ్తావు అంత దూరం? అప్పుడప్పుడు మర్చిపోతున్నావు నువ్వు ఆడపిల్లవని. సీక్రెట్ కాదు, చింతకాయ కాదు, నువ్వు ఆడపిల్లవని అప్పుడప్పుడు మర్చిపోతున్నావు. అది గుర్తుపెట్టుకో. ఇందుకే నేను తిట్టేది, ఊరికే కాదు. ఏదో ఒకటి తిడదాం, ఏదో ఒకటి చేద్దాం, కొడదాం, తిడదాం అనిపిస్తుంది. నేను చూస్తే నువ్వు చేసే పనులకి తిట్లు కాక మంత్రాలు వస్తాయా? అసలు ఉదయం నుంచి ఏం తిన్నావు చెప్పు నువ్వు నాకు. జ్యూస్ తాగావా? పొద్దున ఏం తిన్నావు వెళ్ళేటప్పుడు? మార్నింగ్ వచ్చేసి మధ్యాహ్నం, ఈవినింగ్ సిగ్గే లేదక్క నీకు. అత్తు సంతోషం కాదక్క, నీకు ఏమన్నా జరిగి ఉంటావు నన్నే అంటారు అందరూ. నన్ను అంటారని కాదు, నన్ను అన్న ప్రాబ్లంలే, కానీ బాధ ఉంటుందా? 3 పూట్ల ఏం తినలా, జ్యూస్ తప్ప. అంటే సాంబార్ ఇప్పుడు ఏమైనా తినిపిద్దామన్నా ఏం దొరకవు. సాంబార్ లో బెల్లం వేస్తారు. చెన్నై అంటే సాంబార్ ఫేమస్ కదా. అందుకే నేను తినలేదు. లవ్ యూ బుడ్డక్క. సేమ్ టు యు. లవ్ యూ సో మచ్ అక్క. మా అక్క నువ్వు నిజంగా. మా బ్రదర్, ఆల్వేస్ ఓన్ బ్రదర్. థ్యాంక్ యూ. ఈ రోజు తిట్టి పెడదాం అనుకున్నా, నువ్వు నవ్వద్దు. నిన్ను చూస్తుంటే నాకు కోపం రావట్లా. లేకపోతేనా క్యూట్ అక్కను కదా. క్యూట్? నువ్వు క్యూట్ అనుకుంటున్నా నిన్ను నువ్వా? లేదు లేదు, వాళ్ళు అబద్ధం చెప్పారు, అది నీకు అర్థం కావట్లా. నువ్వు అంత క్యూట్ ఉండవు అక్క. వాళ్ళు చెప్తున్నారు, మీరు చెప్పండి. నేను క్యూట్ గా ఉంటానని కామెంట్ చేయండి. లేదా వద్దు, నువ్వు అడుగు. సబ్స్క్రైబ్ చేయమని అడిగి చేస్తారేమో. సబ్స్క్రైబ్ చేయరా ప్లీజ్. తొందరగా కోసం సబ్స్క్రైబ్ చేస్తున్నామని చెప్పండి కామెంట్ లో. చేస్తారు ఇప్పుడే చేస్తారు. నేను మొత్తం తిరిగానక్క. రెనోవేషన్ చేస్తున్నారు. నువ్వు 4 అన్నావు కదా, 4కి ప్లాట్ఫామ్ 4కి పోదాం అని చెప్పి రైల్వే స్టేషన్ బయటికి వెళ్ళిపోయి అటు సైడ్కి. స్కూటీకి దానికి ఉంటాయి, అసలు స్కూటీ ఉంటుందా లేదని భయం వేస్తుంది బుడ్డక్క. ఉంటది, నేను చెప్తున్నా కదా. అదే చూద్దాం పదా. ఎందుకంటే నేను కూడా చాలా సార్లు మర్చిపోతా, అలాగే ఉంటది అని. నీ దాన్ని ఎవరు తీసుకోపోరక్క, నీ చూస్తే నాకే తీసుకోపోద్ది కదా. వాళ్ళకి తీసుకుంటారు చెప్పు. అవును, బ్రేక్లు కూడా పడదు. వాడు నీ తీసుకుపోయాడంటే పోతాడు, డైరెక్ట్ పైకే పోతాడు. స్కూటీ ఉంది కీస్ ఉండే లేవో డౌట్. అమ్మ కీస్ ఉన్నాయి. అదిగో మన స్కూటీ అయితే అక్కడ ఉంది ఫ్రెండ్స్, అండ్ కీస్ కూడా దానికే ఉన్నాయి. సో నెల్లూరు ఇస్ సేఫ్. మీరు ఎవరైనా నెల్లూరుకి మైగ్రేట్ అయిపోవాలనుకుంటే మైగ్రేట్ అయిపోండి. ఇదిగోండి కీస్ కూడా దానికి అట్టే ఉన్నాయి. పట్టుకో అక్క. ఇది లైటా? అండ్ ఇది వచ్చి మన లైట్ అనమాట, కొత్త లైట్. లెట్స్ మీకు మొత్తం ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. బుడ్డక్కన వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి, ఫస్ట్ బుడ్డక్కన అయితే వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేద్దాం. నాకు కోపం తీరాలి ఇట్రా. పదా, లెట్స్ గో. అండ్ ఇప్పుడు కెమెరా ఆపేసి బుడ్డక్కన వాళ్ళ ఇంటి దగ్గర బాయ్ చెప్పేసి తర్వాత ఇంటికి వెళ్ళి అవి అన్బాక్సింగ్ చేద్దాం. అసలు ఏమేమి తెచ్చాను ఇందాక చెప్పాను కదా. మీరు కానీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఓన్లీ ఈ వరకు ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఏంటి ఇవి? అవి అసలు సీక్రెట్ అండ్ సర్ప్రైజ్ స్పెషల్. చూద్దాం, ఏదో ఒకటి ఎక్స్ట్రా తెచ్చిందంట నా కోసం సర్ప్రైజ్ లాగా. ఇటు సైడ్ తెల్లబడుతున్నాను కదక్క. నేను నిజంగా నేను తెల్లగా ఉన్నానా? నిజంగా నాకంటే కొంచెం తెలుసు. నాకంటే కొంచెం తెలుసు, కొంచెం. లేదులే ఫ్రెండ్స్, బాయ్. ఇంటికి వచ్చేసింది అనమాట. ఎక్కడో ఊరు చివరిలో ఉంది. ఫస్ట్ టైం నేను రావడం ఇంటికి. అమ్మో భలే ఉంది కదా అక్క, మొత్తం చెట్లు గిట్లు, పెద్ద ఇల్లే బుడ్డకి. రిచ్ బుడ్డక్క, రిచ్ నువ్వు అయితే. నాకు కొడదాం అనుకున్నా కానీ కాస్ట్లీకి కొట్టాలి బుడ్డక్కని. సరే అక్క, జాగ్రత్తగా వెళ్ళు. ఏం లేవు నాకు ఇవ్వాల్సిన ఇయ్యాను ఇంకా. వీటిని పట్టుకోవాలి. ఇప్పుడు హైవే దాటాలి, హైవేలోకి తీసుకొచ్చిన నడిచి ఇప్పుడు ఎట్ట పోవాలి? స్ట్రైట్కి వెళ్ళాలి. ఇప్పుడు స్ట్రైట్గా పోయి హైవే ఎక్కేది అట్ట చెప్పు. స్ట్రైట్ అయిపోయి లెఫ్ట్ తిరిగి స్ట్రైట్కి వెళ్ళాలా? అంతేనా? డన్. బాయ్ చెప్పు అందరికి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఏం లెక్క ఊర్ల మీద పడి వెళ్ళొద్దు, చెప్పకుండా ఇంట్లో చెప్పి వెళ్ళండి. నేను చెప్పాను ఫ్రెండ్స్, మా ఇంట్లో. మీ ఇంట్లో చెప్పావు, నాకు చెప్పలే. నాకు చెప్పుంటే తగిలిచ్చేటండి 2 వెళ్ళనీయకుండా. అందుకే ఇంకోసారి అట్లా వెళ్తే చెప్పను, ఊరుకో. నేను మాట్లాడను సీరియస్, ఇంకోసారి జనంలో మాట్లాడు నీతో. సరే బాయ్ బుడ్డక్క. బాయ్. వెల్కమ్ బ్యాక్. మనమైతే రూమ్ లోకి వచ్చేసాం అనమాట. మొత్తానికి ఇప్పుడే చాలా టైం పట్టింది, ఎందుకంటే హైవే అంతా రష్ గా ఉందన్నమాట. రోడ్ దాటాలంటే భయం వేస్తా ఉండింది. ఫుల్ జుయ్ అని సౌండ్. మనకైతే ఒక సైడ్ బ్లాక్ అయిపోయాయి, కానీ ఒక సైడ్ కనిపిస్తా ఉంటది. అది ఇంకో ప్రాబ్లం. సో మనం అయితే ఐటమ్స్ తీసుకుని వచ్చేసాం అనమాట దీంట్లో. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ వన్.
అంటే కెమెరా లోపల ఉంది, కెమెరా చూపిస్తాను. అంటే కొంచెం కొత్తగా 2 వీడియోస్ ప్లాన్ చేస్తున్నాను. మాక్సిమం నెక్స్ట్ వీక్ ఆ వీడియో రావచ్చు, లాంగ్ వీడియో. దానికైతే ఇది కావాల్సిందే 2 వీడియోస్ కి. సో ఇదైతే తెప్పించాను. దీనికి ఏదో లైవ్ కూడా కావాలి కదా, లైవ్ పెట్టినప్పుడు కొంచెం క్వాలిటీ తగ్గుతుంది. సో లైట్ క్వాలిటీ ఇండోర్ లో కదా లైవ్ చేసేది. సో అందుకోసం లైవ్ కోసం ఇది తెప్పించా దీన్ని. అండ్ ఫస్ట్ దీన్ని చూద్దాము. ఇదైతే చాలా క్రేజీగా ఉంటుంది, కాస్ట్ ఎక్కువే. సో ఇది వచ్చేసి లైట్ అనమాట. కెమెరా యాంగిల్ ఎందుకు వింతగా ఉందిగా, ఏంది ఇట్లా ఓవెల్ షేప్ లో ఉంది. నేనేది ఇంత లావుగా పడుతున్నా, నేను సన్నగా ఉన్నా. సరే ఇదిగోండి, ఇది అనమాట లైట్, గోడాక్స్ LC500R. అండ్ ఇదైతే మనకు బాక్స్ లో వచ్చింది. క్యారింగ్ కూడా మంచిగా ఉంటుంది అనమాట, ఇట్లా పట్టుకోవచ్చు. దీని లోపలే వచ్చేసింది లైట్. ఇది అనమాట. వింతగా ఉంది, అంటే కత్తి లెక్క ఉంది. ఇదిగోండి, అండ్ ఇది ఉంది దీనికి అనమాట. ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా ఉంటుంది లైట్. దీన్ని ఇక్కడ ఆన్ చేయాలి. ఇట్లా రెడ్ షేడ్ వస్తుంది అనమాట. మనకు కావాల్సిన షేడ్ పెట్టుకోవచ్చు. అంటే లైక్ దీంట్లో మనకు కావాల్సిన షేడ్స్ పెట్టుకోవచ్చు అనమాట. వామ్ లైట్. అండ్ ఇదిగో అంబులెన్స్ మోడ్, ఇది లైక్ పోలీస్ మోడ్ ఆర్ అంబులెన్స్ మోడ్. ఇది SOS మోడ్ అనమాట. సో ఇది ఒకటి లైక్ ఇట్లా దీంట్లో మనకు కావాల్సిన మోడ్స్ పెట్టుకోవచ్చు. దీన్ని ఇలా క్లోజ్ చేసేచ్చు. దీన్ని 2 sides వెలిగించుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఇటు సైడ్ వెలిగించాను కదా లైట్, అండ్ దీని ఇటు సైడ్ కూడా వెలిగించవచ్చు అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి మనం బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇది వైట్ వచ్చింది కదా, ఇప్పుడు చూడండి వామ్ లైట్ వస్తుంది ఇట్లా అనమాట. ఇదనమాట ఫస్ట్ ఐటమ్. అండ్ సెకండ్ ఐటమ్ వచ్చేసి మన కెమెరా. అండ్ బుడ్డక్క మనకైతే ఒక సర్ప్రైజ్ ఇచ్చేళ్ళింది. ఇదిగో ఇది ఈ కవర్లో అయితే ఇది తీసుకొచ్చింది మనకి అక్కడి నుంచి వస్తా. ఇది లాస్ట్ లో ఓపెన్ చేస్తా, ఓకేనా. అండ్ ఇదిగో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మన స్టార్ ఐటమ్ అనమాట. ఆల్రెడీ మన దగ్గర ఉంది, దీన్ని దొబ్బెట్టాం మొన్న. అదే హనీ దొబ్బెట్టింది. అండ్ మొత్తానికి అయితే వచ్చేసింది అనమాట. అసలు ఇది లేకుండా ఫస్ట్ ఇది వచ్చినప్పుడు వచ్చేసి నాకు అప్పుడుది నాకు గిఫ్ట్గా వచ్చింది అనమాట. ఫస్ట్ తీసుకున్న కెమెరా, అప్పుడు దాని వాల్యూ నాకు తెలియదు అనమాట. అది పోయిన తర్వాత దాని వాల్యూ తెలిసింది. ఒక్కరోజు ఇదిగో ఇప్పుడు ఈ కెమెరాతో తీస్తున్నా, నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు, బట్ ఇట్స్ ఫైన్. మనమే ఓపెనింగ్ ఇప్పుడు ఫస్ట్. ఇదే అనమాట, ఈ బ్యాగ్ లోనే ఉంటుంది కెమెరా. అసలు ఎంత హార్ష్గా ఎవడు అన్బాక్సింగ్ చేయడు, ఎందుకంటే దీని గురించి నాకు తెలిసినంత ఎవడే తెలియదు నాకు. ఇదిగోండి కెమెరా. అండ్ మనమే దీన్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం ఇప్పుడు. ఫస్ట్ తీసేసాం. దేర్ యు గో. భలే ఉంది స్మెల్ వచ్చేసింది మొత్తానికి నా దగ్గరికి. నా భుజముండ సెటప్ చేయమని అడుగుతుంది, మొత్తం తర్వాత సెటప్ చేసేస్తాను. సో ఇప్పుడైతే ఆటోమేటిక్ అదే ఫోల్డ్ అయిపోతుంది. మొత్తానికి వచ్చేసింది. తొలగొట్టేద్దాం ఇంకా దీంతో. అండ్ ఇది వచ్చేసి కెమెరా వచ్చేసింది, దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు మన దగ్గర ఏంటంటే జనరల్ గా నా దగ్గర మైక్స్ చాలా ఉన్నాయన్నమాట. నేను దేనికి అంత సాటిస్ఫాక్షన్ లేదు నాకు. ఇప్పుడు ఇది DJI Mic 2. ఈ మైక్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను టీ-షర్ట్ వేసుకున్నానా, చూసారా జారిపోతుంది, చాలా వెయిట్ ఎక్కువ అనమాట. సో దీంతో పడలేక ఎడిటింగ్ కోసం అని చెప్పి ఇది తెప్పించా, హాలీల్యాండ్ మైక్ తెప్పించా అనమాట. ఇది బుడ్డగా ఉంటది, కానీ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే అది వచ్చినంత క్వాలిటీ దీంట్లో రాదు, DJI వచ్చిన క్వాలిటీ రాదు. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంది, DJI మైక్ కావాలా, ఈ సైజ్ లో కావాలా, DJI క్వాలిటీ కావాలా. సో DJI కొత్తగా వదిలింది, ఇది కూడా చాలా తక్కువ పడింది అనమాట. అండ్ ఇదిగోండి కొత్త మంచి సాఫ్ట్ కవర్ లో వచ్చింది DJI మైక్ మినీ. ఇదిగోండి దీంట్లో అయితే ఉందనమాట. ఇదిగోండి చెప్పాను కదా, DJI మైక్ విత్ హాలీల్యాండ్ సైజ్ అనమాట. చూడండి బటన్ సైజ్ లో ఉంది DJI మైక్. చూసారా ఈ మైక్ కంపారిజన్, ఇంకా దాన్ని మించిన క్వాలిటీ వస్తుంది దీంట్లో. US యూట్యూబర్స్ వీళ్ళు వాడుతున్నారు, తెలుగు వాళ్ళ దగ్గర అయితే ఆల్మోస్ట్ ఎవరి దగ్గర చూడలే నేను. అండ్ ఫైనల్లీ దీని అయితే లోపల పెట్టేద్దాం. దీంతో మనకు అవసరం లేదు, మనకు అవసరం ఏందైతే ఇదే అనమాట, DJI మైక్. అండ్ ఫైనల్లీ మన DJI మైక్ కూడా వచ్చేసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నిన్న ఎంత బాధపడ్డానో ఈ రోజు అంత ఆనందపడుతున్నా, క్రేజీ. అండ్ కెమెరాను కూడా బయట పెట్టేద్దాం. మర్చిపోయా, ఊరు వెళ్తున్నా. ఈ వ్లాగ్ మీరు చూసే టైంకి నేనైతే ఊర్లో ఉంటున్నాను అనమాట. ఊర్లో వ్లాగ్స్ రికార్డ్ చేస్తూ ఉంటాను. సో ఈ కెమెరాని అయితే యూస్ చేయబోతున్నాం అనమాట, మనం ఊరికి తీసుకెళ్ళబోతున్నాం. ఈ కెమెరాకి సంబంధించిన క్యాప్ అవి ఇందులో ఉంటాయి. మర్చిపోయాను నేను, ఏంటంటే ప్రాబ్లం లాస్ట్ టైం కెమెరా కొన్న తర్వాత క్యాప్ కూడా క్రియేటర్స్ కాంబోలో ఫ్రీగా ఇచ్చారనమాట, విడిగా పెట్టాను. అండ్ దీనికి వైడ్ యాంగిల్ లెన్స్ రావాలి, రాలేదండి. వైడ్ యాంగిల్ లెన్స్ వస్తుంది జనరల్ గా, దానికి రాలే. ఇట్స్ కేమ్ ఇదనమాట. ఈ లెన్స్ వచ్చేసి లాస్ట్ టైం పోగొట్టేసా, వీటి కోసం చాలా ట్రై చేసా, బట్ ఒరిజినల్ దొరకలేదు, డూప్లికేట్ ఉన్నాయి, అవి నాకు అంత నచ్చలేదు. సో తెప్పించలేదు అనమాట. ఇది వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. దీంట్లోంచి చూస్తే నేను దూరంగా కనిపిస్తా. సో ఇదేంటంటే క్యాప్ లో ఫిక్స్ చేసేయచ్చు ఇట్లాగా, దీనికి మ్యాగ్నెట్ ఉంటది కదా, ఇట్లా ఫిక్స్ చేసి. సో ఇప్పుడు మనకు వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉన్నాయి. ఊర్లో వ్లాగ్స్ అయితే దుల్లగొట్టేయచ్చు. సో దీనికి కెమెరాని అయితే ఫిక్స్ చేసేసి రేపు దీన్ని సెటప్ చేసి దీనికి మెమరీ కార్డ్ వేసి హడావిడి చేయాలి. నేనైతే 100% సజెస్ట్ చేస్తాను, DJI Pocket 3 ఉంటుంది అనమాట. అస్సలు ఇఫ్ యూ వాంట్ టు బి ఏ క్రియేటర్ ఆర్ ఇఫ్ యూ ఆర్ ఏ క్రియేటర్ ఖచ్చితంగా తీసుకోండి, బెస్ట్ ఎవర్. అండ్ ఇప్పుడు ద లాస్ట్ ఐటమ్, మన బుడ్డక్క మన కోసం అయితే ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చింది. స్మూర్ అంట, ట్రూ కన్వెన్షన్ చాక్లెట్సా, దీని మీద రాస్తుంది చాక్లెట్స్ అని. లెట్స్ సీ. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది చూసా, ఏదో ఒకటి ఉంది. వెయిట్ కూడా ఏం లేదు, ఒక చాక్లెట్ ఏదో తెచ్చినట్టుంది. ఇంకా ఏంది ఒక చాక్లెట్ కింద ప్యాకింగ్, అమ్మ బాబోయ్. హాట్ కోకో అంట, హాట్ వాటర్ లో కలుపుకొని తాగేది చాక్లెట్, నాన్ ఆల్కహాలిక్ చాక్లెట్ అంట ఇది. లెట్స్ సీ, ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుంటుందో. మామూలుగా అయితే చాక్లెట్ లో చాక్లెట్ లిక్కర్ వేస్తారు, ఇందులో చాక్లెట్ లిక్కర్ లేకుండా చేసినట్టున్నారు, అందుకని నాన్ ఆల్కహాలిక్ అని ఉంది. లెట్స్ టేస్ట్ ఇట్. నో లెట్స్ ఈట్.
బ్లాస్ట్. నిజంగా చాలా బాగుంది. చాక్లెట్ అయితే నాకు నచ్చింది. థ్యాంక్ యూ ఫుడ్ అక్క. అంటే వీడియో కనిపిస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.